జై భారత్, జై జవాన్, జై తెలంగాణ. మరి ఈ యొక్క మాట చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థమవుతలే నాకు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు గమనించాలి. ఈ యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యొక్క అందాల పోటీ ఎందు గురించి నిర్ణయించిండో సమాధానం చెప్పాలి. అక్కడ భారతదేశము ఒక యుద్ధానికి సిద్ధమై సమయంలో ఈ యొక్క అందాల పోటీ అవసరమా? దేశము శత్రు దేశాన్ని ఎలా ఎదుర్కోవాలని ఒక ఆలోచన కలిగి ముందుకెళ్తుంటే మన ముఖ్యమంత్రి మాత్రము ఈ యొక్క అందాల పోటీని ఎలా సక్సెస్ చేయాలని అందాల పోటీ ఓపెనింగ్కి వెళ్తున్నాడు. కానీ దేశ రాజకీయ నాయకులు, దేశ ప్రధానమంత్రి గారు, అనేక రాజకీయ నాయకులు ఈ యొక్క శత్రు దేశాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచనతో ముందుకు అడుగులేస్తున్నారు. ఈ యొక్క శత్రు దేశాన్ని ఎలా దెబ్బ కొట్టాలి, మన దేశ ప్రజలను, మన ప్రాంత ప్రజలను ఎలా కాపాడుకోవాలని ఒక సంకల్పం కలిగి ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రము ఈ యొక్క అందాల పోటీని ఎలా సక్సెస్ చేయాలని సంకల్పం కలిగి ఉన్నాడు. సమాధానం చెప్పాలి దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి. ఈ యొక్క అందాల పోటీతోటి దేశానికి ఏం లాభమో, రాష్ట్రానికి ఏం లాభమో, ఇందు గురించి ఈ యొక్క ఇలాంటివి నిర్ణయించిండో సమాధానం చెప్పాలి ప్రజలకు. ఎందుకంటే ఒక పక్క ఎక్కడి నుంచి ఎవరొచ్చి బాంబులు వేస్తారో అని చెప్పి మన ప్రధానమంత్రి గారు దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిండు. భద్రంగా ఉండాలి, అందరూ జాగ్రత్త ఉండాలి అని ఒక పిలుపునిచ్చిండు ప్రధానమంత్రి గారు. ఆ ఒక మేరకు అందరూ అలర్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎవరొచ్చి ప్రజలను భయానలకు గురి చేస్తారని చెప్పి అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పి ఉన్నారు. దాని మేరకి అందరూ సిద్ధంగా ఉండి ఈ యొక్క యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలి, గెలవాలి అని చెప్పి అందరూ భారతదేశం మొత్తము ఒక ఐక్యత కలిగి ఒక ముందుకెళ్తున్నారు. కానీ ఈ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రము ఈ యొక్క అందాల పోటీని ఎలా సక్సెస్ చేయాలని ముందుకెళ్తున్నాడు. మరి దీనికి సమాధానము కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రము, మన దేశము, మన రాష్ట్రము ముఖ్యము. మనము మన దేశాన్ని ఫస్ట్ మనం కాపాడుకోవాలి. మనం నివసిస్తున్న మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇది వదిలిపెట్టి ఈ యొక్క అందాల పోటీల వెనకల పడి ప్రజలను గాలికి వదిలేసి, ప్రజలను వాళ్ళ ఇష్టం, వాళ్ళ బ్రతుకు బతకని, వాళ్ళు ఎటనవని నాకెందుకు అని చెప్పి ఈ యొక్క సంకల్పంతో ఉన్నాడు మన ముఖ్యమంత్రి. దయచేసి మీరు గమనించాలి. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఈ యొక్క తెలంగాణ ప్రజలు మీరు గమనించాలి. మన రాష్ట్రం ఎటుపోతుంది, మన దేశం ఎటుపోతుంది, మన ముఖ్యమంత్రి